హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మొన్న నేను ఒక వీడియో చేశాను. పెద్ది సినిమాలో కాజల్ అగర్వాల్ గారు ఒక ఐటమ్ సాంగ్ చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి మాటలు కూడా జరిగాయి, అది ఇది అని చెప్పేసి ఇలా ఇటువంటి బజ్ అయితే వినిపిస్తుందని చెప్పేసి మన సోషల్ మీడియాలో దాని గురించి వీడియో చేశాను. అయితే ఇప్పుడు తాజాగా పెద్ది సినిమాలో ఒక స్పెషల్ సాంగ్, ఒక ఐటమ్ సాంగ్ ఏదైతే రీసెంట్గా సుకుమార్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి పుష్ప 2 సినిమాలో కిసిక్ అనేటువంటి సాంగ్లో మన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల యాక్ట్ చేయడం జరిగింది. ఆ సాంగ్ ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. సో అంతకు ముందు తను చేసినటువంటి చాలా సాంగ్స్, నాట్ ఓన్లీ కిసిక్, మనకి శ్రీలీల డాన్సింగ్ క్యాపబిలిటీ ఏంటో అనేది మనందరికీ తెలుసు. అంటే ఆఫ్టర్ సాయి పల్లవి అండ్ శ్రీలీల వీళ్ళిద్దరు కూడా డాన్సింగ్ విషయంలో ఇలాగే ఉంటారు. కొంచెం అగ్రెసివ్గా స్టెప్స్ వేసేది శ్రీలీల అయితే, కొంచెం మంచి క్లాసికల్గా అలాగే రిథమిక్ స్టెప్లు వేసేది సాయి పల్లవి. సో హీరోలకి ఏ మాత్రం తగ్గకుండా డాన్సులు వేసే విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీల అండ్ సాయి పల్లవి ఇద్దరు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ పెద్ది సినిమా ఐటమ్ సాంగ్లో శ్రీలీల ఆన్ బోర్డ్ రాబోతున్నారు, శ్రీలీల అయితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి వార్తలు చాలా జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. సో ఖచ్చితంగా శ్రీలీల అయితే పర్ఫెక్ట్ అబ్బా. ఎందుకంటే రంగస్థలంలో జిగేల్ రాణి సాంగ్లో రామ్ చరణ్ గారు ఎంత ఎనర్జెటిక్గా డ్యాన్స్ వేస్తారో మనందరం చూసాం. సో ఇప్పుడు మళ్ళీ బుచ్చిబాబు సన డైరెక్షన్లో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో మళ్ళీ రామ్ చరణ్ గారు ఇటువంటి కైండ్ ఆఫ్ సినిమాలో ఒక విలేజ్ కైండ్ ఆఫ్ సాంగ్, ఒక స్పెషల్ సాంగ్లో రామ్ చరణ్ గారు ఎనర్జెటిక్గా ఒక పక్క డ్యాన్స్ వేస్తూ ఉంటే, మరొక పక్క శ్రీలీల గారు ఇరకదీస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అసలు. సో ఖచ్చితంగా నాకైతే బెస్ట్ జోడి ఈ యొక్క స్పెషల్ సాంగ్, ఈ యొక్క ఐటమ్ సాంగ్ వరకు శ్రీలీల ఇస్ ద పర్ఫెక్ట్ జోడి. ఇద్దరు డాన్సర్లే, ఇద్దరు అసలు వేస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మరి చూద్దాం, మరి మేకర్స్ ఇది ఎప్పుడు అనౌన్స్ చేస్తారో. కానీ ఎవరిని పెట్టినా వద్దు, మాకు శ్రీలీలయే ముద్దు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ అంటున్నారు. బికాస్ శ్రీలీల, రామ్ చరణ్ ఇద్దరు స్క్రీన్ మీద డ్యాన్స్ వేస్తే చూడాలనేది ఫ్యాన్స్ కోరిక. మరి చూద్దాం అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత. సో ఇది అప్డేట్, పెద్ది తాలూకు అప్డేట్. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.